పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో క్రైస్తవుడిగా దేవుడి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన జీవితాల్లో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం జీవించాలి. తరువాత అనేకులని ప్రేరేపించే విధంగా ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఇంత ఆత్మీయ జీవితం, ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన సహోదరి ఎం జ్యోతి గారు, డాటర్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకట్రావు గారు, మేరీ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి సిస్టర్ జ్యోతి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. బిడ్డ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అనేక బిడ్డలు ప్రభా రక్షణ పొందిన దేవుడి మార్గంలో నడవకుండా ప్రభా లోకానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. కానీ బిడ్డ చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు వారి జీవితాల్లో మనుషులను పట్టే వారిగా, మనుషుల్ని దేవుడి యందు నడిపించే వారిగా ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించే అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు ఈ కుటుంబం ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జ్యోతి గారిని, వారి సహోదరి కరుణ కుమారి గారిని, మరొక సహోదరి కుమారి గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. మీరు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. ప్రభా జ్యోతి గారు తన భర్త సతీష్ గారిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నారు. వారి దాంపత్య జీవితాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారికి ఇచ్చిన ఇద్దరు సంతానం, వ్యాహితి 10th క్లాస్ కొరకే, అక్షయ్ ప్రభా ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రభా, అదే విధంగా జ్యోతి గారి సహోదరులు ప్రభా కుమారి గారి కొరకే, తన ఆత్మీయ జీవితం కొరకే, మరొక సహోదరి కరుణ కుమారి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై యుందువు. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం ఆజ్ఞ, భయపడకము. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం సూక్తి. మనమందరము భూ సంబంధమైన ప్రయాణము ముగింపు చేరునప్పుడు మనము ఇప్పుడే ప్రారంభించినట్లే. when we reach the end of our earthly journey we will have just begun. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి మా ప్రయాణము ఈ భూలోకంలో కాదు, మా ప్రయాణము పరలోకం నుంచి ప్రారంభమవుతుందనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, జ్యోతి గారిని, తన భర్తని సతీష్ గారిని, వారి బిడ్డల్ని, జ్యోతి గారి సహోదరుని మీరు ఆత్మీయంగా బలపరిచి మీకు సాక్షులుగా వారిని నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ రీతిగా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని ప్రభువారు మనకిస్తూ ఉన్నారు. ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం అని చెప్పి ఆ ప్రభు వారికి రుణపడి జీవించాలి. అంతేకాని ఇష్టానుసారంగా జీవించకూడదు. చాలామంది యవనస్తులు గ్రహించటం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యవనస్తులు అమ్మాయిల వెంబడి పడి వెళ్ళి అనేకములైన అఘాయిత్యాలకు లోబడుతున్నారు అని వింటున్నప్పుడు హృదయం కలిచివేస్తుంది. ఎంత విచారకరమైన సంగతి అండి. దీనికి కారణాన్ని ఆలోచించినట్లయితే సాతానుడు యవన బిడ్డలను ఎంత వశపరుచుకుని తన కార్యకలాపాలను చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. సాతానుని యొక్క కబంధ హస్తాలలో పడవద్దని యవనస్తులను ప్రత్యేకంగా నేను బ్రతిమలాడుతూ చెబుతున్నాను. ప్రియ యవన బిడ్డలారా, ఉజ్వల భవిష్యత్తు మీ ముందు ఉంది. దయచేసి బాగా చదువుకోండి, జీవితంలో పైకి రండి. కని పెంచిన తల్లిదండ్రులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. మిమ్మల్ని చూచి
గొప్పగా ఫీల్ అయ్యే అనుభవంలోనికి తల్లిని తండ్రిని నడిపించండి. దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. బిడ్డలు ఎక్కడో ఉంటారు, దూరదేశంలో, అమెరికా దేశంలోనో ఎక్కడో ఉంటారు. వారితో మాట్లాడుకోవడానికి సాంకేతిక పరికరాలు ఉపయోగపడాలి. ఆ రీతిగా ఉపయోగపడటానికి బదులుగా వేరే రీతిగా ఉపయోగిస్తున్నారు. నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని దుర్వినియోగపరచవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మంచిది. మీ క్షేమం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. సంఘ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, దేవుని యొక్క సువార్త యవ్వన బిడ్డల మీద ఆధారపడి ఉంది. మీరు గ్రహించాలి. యవ్వన బిడ్డలారా, మీ యవ్వన ప్రాయంలోనే మారు మనసు పొందండి. దయచేసి అది నా మనవి. మీరు యవ్వన ప్రాయంలో మారు మనసు పొందితే మీ యొక్క భావి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తదుపరి వాక్యం చెబుతాను కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇంతగా వాక్యం చెప్పబడుతున్నప్పటికీ వాక్యాన్ని వింటూ నిర్లక్ష్యం చేస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయనా. వారు కూడా వాక్యాన్ని హృదయంలో అంగీకరించి మిమ్మలను తమ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా కలిగే ఆ రక్షణ భాగ్యాన్ని వారు పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందు అని వాక్యం చెబుతుంది. కాబట్టి నైనా మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అగ్ని గంధకంతో మండు గుండంలోనికి వెళతారు అనే సత్యాన్ని వారికి ఎరుగుపరచండి. తద్వారా వారు వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నానైనా. నిస్పృహ నిరాశల మధ్య ఉన్న కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నానైనా. యవనస్తులకు వివాహాలు జరుగుతున్నాయి, కానీ ప్రభువా నాయన కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో కొంతమంది కొన్ని దినాలకే విడిపోతున్నారు ప్రభువా నాయన. సాతానుడు వారి మధ్య కలుగు చేసే మిస్అండర్స్టాండింగ్స్ను దయతో మీరు పోగొట్టు ద్వారా ఆ బిడ్డలు కలిసి ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. మా యవన బిడ్డలు విడిపోవడానికి కారణాలు ఏమిటో, కారకులు ఎవరో మాకు తెలియదు, కానీ స్వామి వారిద్దరూ కలిసి జీవించాలి అనేది ఈ సమయంలో మా ప్రార్థన ప్రభు నాయన. విషయాలు చక్కబచ్చుమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది ఆడబిడ్డలు కృంగుదల్లో ఉన్నారు నాయన. కొంతమంది ఆడబిడ్డలు ఎందుకు ఈ బ్రతుకు అని నిస్పృహ నిరాశల మధ్య ఉన్నారు నాయన. అట్టి బిడ్డలను కనికరించమని అడుగుతున్నాం ప్రభువా. ఎటువంటి సమస్య అయినా మీ పాదాల దగ్గరికి తీసుకుని వస్తే ఆ సమస్యను పరిష్కరించే దేవుడు అని, ప్రేమామూర్తి అని వారు గ్రహించి మీ దగ్గరికి వచ్చే అనుభవాలు దయచేయమని అడుగుతున్నాను నాయనా. కొంతమంది తల్లులైన తరువాత కూడా భర్తలు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు అని వింటున్నప్పుడు మా హృదయాలు జలధరిస్తున్నవి ప్రభువా. నాయన సహాయం చేయండి. కుటుంబాలలో సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు ప్రభువా. సాతానీయ కార్యాలను లయపరచడానికే ఈ యొక్క కార్యక్రమాలు ప్రభువా. నాయన సహాయం చేయండి, కృప చూపించండి. మా యవ్వన బిడ్డలను కనికరించండి. వారి విద్యలో సహాయపడండి, వారి ఉద్యోగాల్లో సహాయపడండి, వారి కుటుంబాల్లో సహాయపడండి ప్రభువా. వృద్ధులైన మా ప్రియ బిడ్డలను నాయన మీరు దీవించండి ప్రభువా. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, బిడ్డల పరంగా వచ్చే ప్రతి సమస్య నుండి నా వయసులో ఉన్న మా ప్రియులను మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభు. కుటుంబాలను దీవించండి ప్రభువా. కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా సాతానుడు చేస్తున్నాడు నాయన సహాయం చేయండి, కృప చూపించండి ప్రభువా. కుటుంబాలు శాంతి సమాధానాలతో వర్ధిల్లడానికి సహాయం చేయండి స్వామి. వ్యక్తిగత కుటుంబ జీవితాలు బాగుపరచబడటానికి ఈ కార్యక్రమాలు స్వామి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు ఈ కార్యక్రమాల ద్వారా కలిగే లాభం శాంతి సమాధానం నాయన సంతోషము, సంతృప్తి, కృప, ఆరోగ్యం వింటున్నా చూస్తూ ఉన్న మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. తద్వారా ఘనత, మహిమా, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి,
ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించునుగాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ముగింపులోనికి వచ్చాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం వింటూ ఉన్నాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ధవళము అనగా తెలుపు. తెలుపును గూర్చి నేను జ్ఞాపకం చేశాను. తెలుపు పరిశుద్ధతకు, నీతిమంతమైన జీవితానికి సాదృశ్యమని. మహాసింహాసనము, మహా అనే మాట మీద చెప్పుకున్నాం. అవిశ్వాసులకు తీర్పు తీర్చబోయే ఆ యొక్క సింహాసనం, అది మహాసింహాసనం. ఆ మహాసింహాసనము ఎదుట ఎవరు నిలబడతారు అనగా, మహారక్షణను లేక గొప్ప సింహాసనము ఎదుట ఎవరు నిలబడతారు అనగా, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు. నెంబర్ 2. నెంబర్ 3, దాని యందు ఆసీనుడై తీర్పు తీర్చేవాడు ప్రియ కుమారుడైన దేవుడు యేసు ప్రభువారు. ఆ ప్రభువారు ఆ మహాసింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తూ ఉండగా భూమి ఆకాశములు కూడా చూడలేకపోయినాయి. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. భూమి ఆకాశములు పారిపోవడం ఏమిటి? కనబడకుండా పోవడం ఏమిటి? అవి భూమి ఆకాశము కనబడకుండా పారిపోతే యేసు ప్రభువారి సింహాసనం ఎక్కడ వేసుకున్నారు కదూ? ఈ ప్రశ్నలు మీకు వచ్చాయా? ఎప్పుడైనా ప్రకటన గ్రంథం ఈ 20వ అధ్యాయం మీరు చదివారా? చదువుంటే ఈ ప్రశ్న వచ్చిందా? ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపెడతాను అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. జాగ్రత్తగా వినండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవల్లని ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. కానీ ఒక ఉద్దేశంతో ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఎవరునూ నశింప ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియా యవన బాబు, ప్రియా యవన పాప, నీవు ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకున్నట్లు దేవుడు నిన్ను ప్రేమించి ఈ వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు. కానీ నువ్వు ఖాతరు చేయడం లేదు కదూ. ఈ వాక్యాన్ని వింటావు, ఇది అయిపోయిన వెంటనే సీరియల్స్కు వెళ్తావు. ఇది టీవీ ద్వారా మనకు వచ్చే లాభమా? ఆలోచించి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా ఆధ్యాత్మిక క్షేమం కలుగుతుందా అనేది ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. కానీ ఈ కార్యక్రమం అయిన వెంటనే కొన్ని వందల ఫోన్స్ రావడం ద్వారా చాలామంది ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు. ప్రభువా, దయతో ఈ ప్రయాసను దీవించండి నాయనా. అవును ప్రియులరా, ఎంతో భారంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నామనే సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను అంటే అవి లేకుండా వెళ్ళిపోయాయి అనుకోవద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 34వ అధ్యాయంలోంచి ఒక వచనాన్ని నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు
అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. విన్నారా? కాబట్టి వీటి యొక్క అంతిమ దిశను అలంకారపూర్వకంగా రాస్తున్నారు భక్తులు. కాబట్టి ఇదేదో మాయమైపోతుంది అని అనుకునవద్దు పిల్లరా. దయచేసి దీనిని ప్రభువారు ఈ యొక్క ఆకాశాన్ని భూమిని నూతన పరచబోతున్నారు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదే 21వ అధ్యాయం మొదటి వచనంలో నేను ధ్యానం చేస్తాను. ఇక ముందు దినాల్లో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమి గతించిపోయేను అని రాయబడింది. వాటిలో ఉన్న ఆధ్యాత్మిక లోతులు మనము ఆలోచిస్తాం. అందుకనే పిల్లరా ప్రభువారు కూడా చెప్పారు. మీకు ఈ మాటలు చెబుతూ ఉంటే మీకు తప్పనిసరిగా గుర్తు రావాలి. ప్రభువారు ఏం చెప్పారు అనగా ఆయన కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఏమని రాశారు? ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువారే చెప్పారు. ఆకాశము భూమి గతించిపోతుంది అని చెప్పారు పిల్లరా. అనగా ఆకాశంలోని దురాత్మల సమూహం యొక్క పాపకార్యాలు, భూమిపైనున్న పాపకార్యాలు గతించిపోయి ప్రభు యొక్క రాజ్యము నిత్యరాజ్యము రాబోతుంది అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో మనము ఈ సత్యాలు మనం వినబోతున్నాము అండి. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. జనములు దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అనగా వెలుగునందు సంచరింతురు అనగా సూర్యుడు ఉంటాడు. భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అనగా భూమి ఉంటుంది. మీరు దీన్ని కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. 12వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం అండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఈ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులరా, దీన్నే చివరి తీర్పు. అందుకనే అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ చెప్పుకున్నాం. ఏమిటి అనగా చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చెప్పుకున్నది ఏమిటి అనగా వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. కడమ మృతులు అనగా ఈ చివరి తీర్పు అనగా రక్షింపబడని అవిశ్వాసులు. వారు ఇంకా బ్రతకలేదు, వారు బ్రతుకుతారు. అదే చివరి పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం. మొదటి పునరుద్ధానము అన్నాం కదా, దాని జీవ పునరుద్ధానము అని చెప్పాను. ఇంకొక పునరుద్ధానం 1000 సంవత్సరాల తదుపరి పునరుద్ధానం, అది మృతుల పునరుద్ధానం. అందుకనే ఇక్కడ ఏమి రాయబడింది? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ మరలా బ్రతికారు అన్నమాట. వాళ్ళు బ్రతికి ఆ సింహాసనం ఎదుట నిలువబడినుట చూచితిని అన్నారు. గొప్పవారు, పెద్దవారు, జ్ఞానవంతులు, చదువుకోలేనివారు అందరూ కూడా అనగా మారు మనసు పొందనివారు యేసు ప్రభు వారిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, అదే తక్కువ కులం వాళ్ళ యొక్క మతం, అది మనకు అక్కర్లేదు అన్న రీతిగా తక్కువ చూపు చూచి యేసు ప్రభు వారిని నిర్లక్ష్యం చేసేవారందరూ కూడా ఒకానొక దినాన్ని తీర్పు సింహాసనం ముందు నిలవబడతారు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఇంకా రాలేదు, ఆయన రాబోతున్నారు. ఆయన నీ కొరకే తన రాకడను ఆలస్యం చేస్తున్నారు.
ఓ ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈరోజు వాక్యాన్ని వింటున్నావు, నీ భర్తకు చెప్పు. ప్రియ తమ్ముడు, నీ వాక్యాన్ని వింటూ ఉంటే నీ భార్యకు చెప్పు, నీ బంధువులకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు. లేకపోతే గొప్ప దుర్గతిలోనికి వారు రాబోతున్నారు అనే సత్యం దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని వాక్యం ఆకాశము భూమి గతించిన, ఇందులో వ్రాయబడిన ఒక పొల్లైనను సున్నైనను పోదు, తప్పిపోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. వారు ఎటువంటి వారైనా, వారు ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా, వారు గొప్పవారైనా పేదవారైనా, వారు జ్ఞానులైనా అజ్ఞానులైనా, వారు ఎవరైనప్పటికీ కూడా ఈ తీర్పు సింహాసనం ముందు నిలువబడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమాధులలో శరీరాన్ని పెడతారు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. మనం చనిపోయిన వెంటనే పాతి పెడతారు. కొంతమంది కాలుస్తారు, దహనపరుస్తారు, కాబట్టి బూడిద అయిపోతారు. కొంతమంది విమానాల మీద మరణిస్తారు, కొంతమంది సముద్రాల్లో మరణిస్తారు. లేస్తారు అని అంటున్నారు కదా మీరు. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచితిని చదవని కదూ. ఈ చదివినప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేస్తుంది, ఆలోచన చేసే రీతిగా ఉంటుంది. అరే, ఏ రీతిగా? మా బంధువులు విమానం మీద ప్రయాణం చేస్తూ చనిపోయారు, లేక నదిలో ప్రయాణం చేస్తూ చనిపోయారు, సముద్రాల మీద ప్రయాణం చేస్తూ చనిపోయారు. అవునండి, అప్పుడప్పుడు కొంతమంది భక్తుల యొక్క చరిత్రలు చదువుతూ ఉంటారు. వారు ఎక్కడో నుంచి మిషనరీగా మన దేశానికి వస్తూ సముద్ర ప్రయాణంలో ఓడల మీద చనిపోయిన మహాభక్తులు ఉన్నారు. భక్తులు చనిపోయారు. కొండల్లోనికి సేవకు వెళ్ళి అక్కడ ఏదో మృగం తినివేయడం ద్వారా చనిపోయిన వారు ఉన్నారు. మామూలుగా చనిపోయిన వారిని కొంతమందిని పాతి పెడుతున్నారు, కొంతమందిని కాలుస్తున్నారు. మానవులు చనిపోతారు. రక్షింపబడితే ప్రభు దగ్గరికి వెళ్తారు. రక్షింపబడకపోతే గమనించండి, నిత్య నరకాగ్నికి వారి యొక్క శరీరాలు, జీవము, ఆత్మ సిద్ధం చేయబడుతుంది. ఇప్పుడు వరకు నేను చెప్పాను కదూ, ఎలాగండి? శరీరం భూమిలో పాతిపెట్టారు, లేక కాల్చివేశారు, లేక సముద్రంలోనో నదిలోనో ప్రయాణం చేస్తూ చచ్చిపోయారు, విమానంలో ప్రయాణం చేస్తూ చచ్చిపోయారు. పిల్లరా, వాక్యం సెలవిస్తుంది అండి, మీరు గమనించండి. ఏ రీతిగా సెలవిస్తుంది అనగా, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. సముద్రాలు అప్పగిస్తాయి, కొండలు అప్పగిస్తాయి. విమానాల మీద చనిపోయి ఎక్కడో ఎముకలు ఇరిగిపోయి ఆ రీతిగా ఉన్నవారు కూడా వారు లేపబడతారు. దిస్ ఇస్ ఏ మిస్టరీ. వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. పిల్లరా, ఇది మనకు అర్థం కాదు. ఒకానొక రోజున నువ్వు రక్షింపబడకుండా అవిశ్వాసిగా చనిపోతే ఈ గొప్ప ధవళ సింహాసనం ఎదుట నిలవబడవలసి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శరీరము, మృతమైన ఈ శరీరం నీ ప్రాణంతోనే, నీ యొక్క ఆత్మతోనే కలిసి ఆ న్యాయవంతుని దగ్గర నిలబడవలసి వస్తుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఇది ఎవరికి అనగా అవిశ్వాసులకు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మానవ జ్ఞానానికి అందని సత్యం ఇది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఆ సింహాసనం ఎదుట నిలువబడినట్లు చూచితే అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు బహువచనం. ఎన్ని గ్రంథాలు ఆలోచిద్దాం. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను అని మనం చదివాం కదూ. ఈ గ్రంథములు ఎవరి అనగా, ఈ గ్రంథములలో రక్షింపబడని వారి యొక్క జీవితాలు, వారి జీవిత విశేషాలు, వారి మాటలు, వారి యొక్క స్వభావము అంతా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ గ్రంథములను బట్టి తీర్పు ఉంటుంది. వారు ఎప్పుడో చచ్చిపోయారండి, వారి పిల్లలు, వారికి ఎలాగా అని ఈ రీతిగా కొన్ని అనుమానాలు రావడానికి అవకాశం ఉంది. పిల్లరా, ఆ ప్రభు వారు తీర్పు తీర్చే విధానం
ఆయన వ్రాసిన గ్రంథాలను బట్టి ఉంటుంది, తరువాత కాలాన్ని బట్టి ఉంటుంది, తరువాత జీవ గ్రంథాన్ని బట్టి ఉంటుంది. నేను వచ్చే పాఠంలో ఇంకా సవిస్తరంగా ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అనేక గ్రంథాలు ఉంటాయి అనగా మారు మనసు పొందిన వారు ఎంతమంది ఉంటారు? బహుశా ఒక పుస్తకం చాలదన్నమాట, అంత ఎక్కువగా ఉన్న గ్రంథాల్లో పేర్లు ఉంటాయి. ఆ గ్రంథంలో ఉన్న జీవిత విశేషాలను బట్టి తీర్పు జరుగుతుంది. తదుపరి కాలాలను బట్టి అనగా మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగుతుంది. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. అంటే సీనాయి కొండ మీద మోషే భక్తునికి ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలుకొని యేసు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పే వరకు కూడా ఉన్న అవిశ్వాసుల జీవితాలు తీర్పు తీర్చబడతాయి. చివరిగా ఇప్పుడు ప్రకటించే సువార్తను బట్టి తీర్పు జరగబడుతుంది. ఇంతగా సువార్త చెప్పినప్పుడు కూడా లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా జీవిస్తే దాన్ని బట్టి తీర్పు జరగబోతుంది. ఈ విషయాలు వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించి వాక్య ప్రకారం జీవించటానికి తీర్మానం చేసుకోమని మరొకసారి నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నవారు కానీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు కానీ ఎవరు కూడా అగ్ని గంధకంతో మండు గుండంలోనికి, నరకంలోనికి వెళ్ళకూడదు అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. దయచేసి నేను అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాను. ఆ యొక్క నరకంలోనికి వెళ్ళకున్నట్లు తీర్మానం చేసుకున్న వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.